వెల్కమ్ బ్యాక్. నేను మీ అశ్విన్. ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రివ్యూ చూద్దాం. సో మనకు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ చాలా గ్రేటెస్ట్ సేవ్ అది. అలాంటి సేవ్ చేసిన తర్వాత మనకు సిరీస్ లెవెల్ చేసే అవకాశం అయితే ఇప్పుడు ఉంది. సో ఇలాంటి స్టేజ్లో మనం పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, మనకు ఎక్కడెక్కడ చేంజెస్ కావాలి ఫ్రమ్ ది లాస్ట్ మ్యాచ్లో మనకు ఎక్కడ పోయిందంటే బౌలింగ్లో, మెయిన్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో పోయింది. బ్యాటింగ్లో మనకు సుందర్ వరకు బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో మనం కనీసం 4 ప్రాపర్ బౌలర్స్ తోటి కూడా పోవట్లేదు. శార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, తర్వాత అన్షుల్ కంబోజ్ వీళ్ళందరూ ఆడారు లాస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్కి మనం ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే అక్కడ మనకు ఓవర్లో కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. అది మనం బౌలింగ్ వేసే బట్టి ఉంటుంది బెస్ట్గా చెప్పాలంటే. సో అలాంటప్పుడు మనం ఒకవేళ స్పిన్ తోటి కుల్దీప్ యాదవ్ ఒక ఆప్షన్ మనకు యాడ్ అయితే ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇంకొకటి మనం మిస్టేక్ ఎక్కడ చేసినామంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో అన్షుల్ కంబోజ్ని తీసుకువచ్చి పెట్టడం అనేది చాలా చాలా పెద్ద బ్లండర్. ఆ ప్లేస్లో మనకు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నా లేకపోతే హర్షిత్ రాణా కానీ, ఎందుకంటే మనకు ముందుగానే బ్యాకప్ ఆప్షన్గా పెట్టుకున్నారు. కాకపోతే తర్వాత పర్ఫార్మెన్స్ చూసుకోవడం వల్లనో లేకపోతే లేటెస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకోవడం వల్లనో అక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. వితౌట్ బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా లేకుండానే పిలిపించారు మరి. సో అది మనం చాలా బ్లండర్ చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ పెద్ద మ్యాచ్లోనే మనం డెబ్యూ చేపించి పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టం కొత్త ప్లేయర్ నుంచి. ఇంకా మ్యాచెస్ ఎక్కడ పోతున్నాయంటే మనకు ప్రాపర్గా మనం చూసినట్లయితే టోటల్ కంట్రోల్ గంభీర్ చేతిలోనే ఉంది. గిల్ చేతిలో జస్ట్ అక్కడ మ్యాచ్ ఏదైతే నడుస్తుందో అది నడుస్తుంది, కానీ టోటల్ కంట్రోల్, ఓవరాల్ కంట్రోల్ అనేది గంభీర్ చేతిలోనే ఉంది. సో ఇలా వచ్చేసి టెస్ట్ మ్యాచ్లో మనకు కోచింగ్ ఏదైతే ఉందో, సపోర్ట్ స్టాఫ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ రోల్ అనేది ఉంటుంది. మనకు బౌలర్స్ని గ్రో చేయడం కానీ, మనం ఎలా ఫోకస్ చేస్తున్నాం, బీసీసీఐ తోటి సెలెక్టర్స్ తోటి ఎలా ఉంటున్నాం, మనం బౌలర్స్ యొక్క లిస్ట్ ఏంటిది. అఫ్కోర్స్ మనం ట్రాన్సిషన్లో ఉన్నాం, కాకపోతే మరీ ఇంత ట్రాన్సిషన్లో లేం మనకు చాలా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా చాలామంది మనకు నవదీప్ సైని కూడా మంచిగా బౌలర్ వేసిండు, ఖలీల్ అహ్మద్ కూడా వచ్చినప్పుడు మంచిగా వేసిండు. మరి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని పెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ని వదిలిపెట్టి మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. సో మనకు ఇలాగే కొనసాగినట్లయితే మనకు టెస్ట్లో వైట్ బాల్లో వేరే వేరే క్యాప్టెన్స్ మనకు ఇండియాకు పడరని చెప్పారు ముందు. ఇప్పుడైతే టెస్ట్లో వైట్ బాల్లో డిఫరెంట్ కోచెస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారు ఒకవేళ ఇలానే జరుగుతూ ఉంటే. సో మనకు న్యూస్ ఏంటి అంటే బెన్ స్టోక్స్ ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ నుంచి అయితే రూల్ అవుట్ అయ్యారు. అతని ప్లేస్లో జిమ్మీ ఓవర్టన్, అతను కూడా ఒక లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కాకుండా ఏదైతే లైక్ ఆ కేటగిరీలో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మంచిగానే చేస్తాడు కాబట్టి అక్కడ రిప్లేస్మెంట్గా వచ్చాడు. సో మనకు ఇండియా తరపు నుంచి ఫీచర్ చేసే ప్లేయింగ్ 11 ఏంటి అంటే మనకు ఎస్ఎస్సి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి, గిల్, తర్వాత మనకు రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్. తర్వాత మనకు ఫుల్ ప్యాక్గా బౌలర్స్లోనే చాలా డిఫికల్ట్ ఉంది. ఆకాష్ దీప్ అప్డేట్, ఇంకా ఇంజరీ అప్డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు, కాకపోతే మోస్ట్ లైక్లీ టు ప్లే. ఒకవేళ ఆడితే లైక్ అన్షుల్ కంబోజ్ మనకు ఆడతాడా, లేకపోతే జస్ప్రీత్ బుమ్రా ఛాన్సెస్ ఎట్లున్నాయి అనేది మనకు తెలియదు. ఆడతాడా? ఫస్టే చెప్పారు మనకు 3 మ్యాచెస్ ఆడతారు. ఇంకా లాస్ట్ మ్యాచ్లో కూడా 33 ఓవర్స్ వేశారు. ఇంకా 6 days గ్యాప్ అయితే వచ్చింది. తర్వాత మనకు ఇంకా ఎలా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, బాడీ ఎట్లుంది, కండిషన్స్ ఎట్లున్నాయి అనేది చూడాలి. సో ఒకవేళ ఆడకపోతే అన్షుల్ కంబోజ్ అయితే ఉంటాడు. ఒకవేళ అన్షుల్ కంబోజ్ని మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ తోటి రిప్లేస్ చేస్తారా? ఒకవేళ ఇప్పుడు రిప్లేస్ చేస్తే ముందు ఎందుకు చేయలేదు అనేది కూడా క్వశ్చన్. సో అందుకోసం అన్షుల్ కంబోజ్ తోటే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. మనకు నెక్స్ట్ ఇంటర్ మ్యాచెస్ అనేవి సెప్టెంబర్లో ఏషియా కప్లోనే ఉన్నాయి కాబట్టి బుమ్రా రెస్ట్ తీసుకోకుండా మనకి ఈ మ్యాచ్ ఆడితే బాగుంటుంది. ఒకవేళ బుమ్రా ఆడితే బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ప్లస్ మొహమ్మద్ సిరాజ్ వర్క్ లోడ్ ఏంటిది, ఇప్పుడు ఆడగలగడా లేకపోతే ఏమైనా రెస్ట్ కావాలా, లేకపోతే మోస్ట్లీ ఆడతాడు ఈ మ్యాచ్ తర్వాత, ఎందుకంటే మ్యాచెస్ కూడా లేవు కాబట్టి. ఆ తర్వాత మనకు ఆకాష్ దీప్, తర్వాత శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ఒకవేళ కుల్దీప్ యాదవ్ని ఒకవేళ యాడ్ చేయగలిగితే, అప్పుడు కుల్దీప్ యాదవ్ వస్తే మనకి ఇంకా ఒక 25-30 ఓవర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, స్పిన్ ఎక్కువ మంచిగా ఉంటుంది. సో లైక్ ఇక్కడ ఓవర్లో అయితే స్పిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ తోటి పోతారా, లేకపోతే మళ్ళీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పోతుందా? సో ఈ మ్యాచ్ ఎక్కడ పోయే ఛాన్స్ ఉందంటే ఇండియా సైడ్ ఎక్కువ పోయే ఛాన్స్ ఉంది. సో మనకు టాప్ 4 పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ మ్యాచ్కి మనకు కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్
బికాస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఇండియా టు సేవ్ ది సిరీస్. సో ఇలాంటి కండిషన్లో ఎలా వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారో సో అది కూడా ఒకసారి చూడాలి. ఇంకా ఇంగ్లాండ్ తరపు నుంచి బ్రూక్ అండ్ జో రూట్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సిరీస్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా హై లెవెల్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఇంకా మీ పర్ఫార్మెన్స్ ఎవరు? కామెంట్ చేయండి. ఇంకా తెలుగు క్రికెట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.